ఇద్దరు భార్య బట్టి చిన్న భార్య కొడుకు ఉత్తాన మహారాజు గారు అందులో కూర్చుంటే ఈ ముందు భార్య కుమారుడు కొడుకుడు అతనే లేక దానిపైన కూర్చుంటే చలి చెప్పిన వలన మనసులో బాధ వచ్చి అమ్మ దగ్గర ఏడిసిన వలన అమ్మ మనకి భగవంతుడు ఉన్నారా నాయన అని అన్నారు. భగవంతుడు ఎక్కడ ఉన్నారని నేను బయలుదేరిపోయి అగ్ని లోపలికి వెళ్ళిపోతే నారదుడు వారు దారు నారదుడు వారు బాబు నువ్వు రాజకుమారులుగా ఉన్నారు దారి తప్పించిపోతున్నారు. ఇది చాలా భయంకరమైన పశువులు జంతువులు అడవిలో ఇసుక జంతువులు ఉంటారు. దానికి వెళ్ళకూడదు. నువ్వు ఎక్కడికి దేనికి ఎక్కడికి వెళ్తాను నేను భగవంతుడికి చూడాలి దాన్ని పెట్టి దగ్గర గురు పరంపర అంటే ఇదే గురు పరంపర. నువ్వు వెళ్ళగా చెప్పు నువ్వు నమ్మ భగవతి వాసుదేవ చెప్పు అని గురు పరంపరలో మనకి జరిగిన ఉపదేశం అంటే భగవత ప్రాప్తి. అప్పుడు ఓం నమో భగవతి వాసుదేవ గురుకు వెళ్ళి ఈ అడవిలో కూర్చుంటూ భగవంతుడు నామాన్ని చెప్పిన జపం చేసిన వలన ఇప్పుడు దేవతలు అంత దేవలోకి కదిలిపోయి తీసుకొని వచ్చి గురుని అనుగ్రహించారు. కానీ వెళ్ళేది భగవంతుడు తండ్రి సింహాసనం గురించి. కానీ ఇప్పుడు భగవంతుడు స్వయం ధ్రువుడు దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే మనం వచ్చి అందరూ ఇప్పుడే కూడా ఒక టంకాయ ఒక నిలబడి ఎదురుకి వచ్చి ధనం చేయి ఐశ్వర్యం చేయి భోగం చేయి బాగా ఇప్పుడే కూడా అందరూ కోరేది అదే మా అమ్మాయికి పెళ్లి అయిపోయి మా అమ్మాయికి ఉద్యోగం అయిపోయి ఇటువంటి కోరికలు దేవుడి దగ్గర ఇప్పుడు అప్పుడు నుంచి ఇప్పుడు కూడా ఉంది. ఎందుకు తెలిసిన వలన తెలియలేన వలన తెలియలేనంటే ఎవరిని ప్రార్థించాలి ఎవరిని పూజించాలి ఎక్కడికి వెళ్ళాలి అంటే భగవద్గీతలు ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి తిరిగి రాకూడదు అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు అందులో వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు శ్మశానికి. ఇంకా శ్మశానంలో ఇంట్లో కాల్చేసేది అతను చేసిన ప్రార్థన వలన ఏ తల్లిదండ్రులు కలుగుతాయి అని సందర్భాలు వారు చెప్పారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరేశ్వరం ఇది సంసారే పునరుద్ధ. ఈ జన్మముక్తు సంసారంలో దోషాలు పొందుతారు అంటే జన్మముక్తు నుంచి ఇంకా పైన మనం పైకి వెళ్ళాలి. భగవత ప్రాప్తి ఎక్కడికి వెళ్తే అక్కడి నుంచి ఇంకా జన్మం ఉండదు మరణం ఉండదు. సంసార జన్మ మరణ చక్రం నుంచి బయటపడడానికి గురు పరంపర. గురు పరంపర అంటే ఎంత తేలిక కాదు. ఎందుకు ఇవన్నీ ఏదో కొడుకు సంపాదించే నా తల్లిదండ్రులు సంపాదించిన ధనానికి కొడుకుకి ఎట్లాగా అర్హత ఉందో అట్లాగా భగవత్ మన తల్లిదండ్రులు ఏంటి మన గురు పరంపరాన్ని దాని తాలూకా మన పూర్వపురుషులు ఏంటి భగవత్ ఆరాధన చేసి ఉంటే అతనే పూర్వభాగ్యం ఉంటేగా పుత్రుడు సన్యాసి అవుతారా భజన చేస్తారా కీర్తన చేస్తారు. అందరూ ఇంట్లో తెచ్చినారు ఎంత డబ్బు ఇచ్చి చదువు చేయించను నేర్పించను ఉద్యోగ సొంతం లేదని ఇప్పుడు భజన చేస్తున్నారు. ఉద్యోగం చేసి ఎక్కడికి వెళ్తున్నారు కానీ భజన చేస్తే ఉపయోగించాలి. అంచేత తెలియలేక అందరూ బాధపడి ఉంటారు. కానీ వాళ్ళందరికీ రావాలి. జగత్తులో ప్రతి జీవదయ నామ ఇస్తారు చైతన్య మహాప్రభు